వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో త్వరలో జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ 1 నుంచి భవితా సంతోష్ ఎకానమీలో కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి భవితా సంతోష్ ఎకానమీ యాప్ మరియు భవితా సంతోష్ ఎకానమీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 75 ఏళ్ల జీవన ప్రస్థానాన్ని వివరిస్తూ పుస్తకం సిబిఎన్ చంద్రబాబు నాయుడు యొక్క పాత్వే టు సక్సెస్ని ఎవరు రచించారు? అంటే చంద్రబాబు నాయుడికి సంబంధించి ఒక జీవిత చరిత్రని రచించడం జరిగింది. పుస్తకం పేరు పాత్వే టు సక్సెస్. మరి ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అన్న దానికోసం మనం ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ నండూరు సుబ్బారావు గారు, సెకండ్ ఆప్షన్ డి రాజేష్ కుమార్, థర్డ్ ఆప్షన్ డిఏ రాజు అండ్ ఫోర్త్ ఆప్షన్ బి మరియు సి రెండు సరైనవే. మరి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి డి రాజేష్ కుమార్ మరియు సి డిఏ రాజు సంయుక్తంగా ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన జీవిత చరిత్ర అయిన పాత్వే టు సక్సెస్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. డి రాజేష్ కుమార్ మరియు డిఏ రాజులు సంయుక్తంగా రచించడం జరిగింది. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, బి మరియు సి సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి డి రాజేష్ కుమార్ అనే వ్యక్తి ఇంతకు ముందు ఏం చేసేవాడు అంటే ఐఐటి మద్రాస్ యొక్క పూర్వ విద్యార్థి అయిన డి రాజేష్ కుమార్ మరియు డిఏ రాజు రీచ్ ఎయిట్స్ ఎంటీ అండ్ సి ప్రైవేట్ లిమిటెడ్ యొక్క డిఏ రాజు రీచ్ ఎయిట్స్ ఎంటీ అండ్ సి ప్రైవేట్ లిమిటెడ్ వారి డిఏ రాజు, ఆ సంస్థ యొక్క డిఏ రాజు ఈ పుస్తకాన్ని సంయుక్తంగా రచించడం జరిగింది. మరి ఈ పుస్తకం అనేది దేనికోసం రచించారు అంటే చంద్రబాబు నాయుడు యొక్క జీవిత అంశాలను ఆధారంగా చేసుకొని మరియు రాజకీయ ప్రస్థానం గురించి మరియు అలాగే నాయకత్వానికి సంబంధించి పరిపాలనకి సంబంధించి తగిన అంశాలను గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. జీవిత అంశాల గురించి మరియు రాజకీయ ప్రస్థానం గురించి అలాగే నాయకత్వం గురించి ఈ పుస్తకంలో రచించడం జరిగింది. మరి ఈ పుస్తకం ద్వారా యువకుల యొక్క ప్రతిభ అంటే యువకులకు ప్రేరణ కల్పించడానికి మరియు నాయకత్వ లక్షణాలకి మార్గాలను కల్పించడానికి లక్షణాలకి సంబంధించి మార్గాలను కల్పించడానికి యువకులకు ప్రేరణ కల్పించడానికి ఉద్దేశించిన పుస్తకంగా ఈ డి రాజేష్ కుమార్ మరియు డిఏ రాజు గారు ఈ పుస్తకానికి సంబంధించి వివరించడం జరిగింది. నెక్స్ట్, లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం భారత్లో స్థూలకాయ మహమ్మారి 2050 నాటికి ఎన్ని కోట్ల మంది ఉంటారని వెల్లడించింది అని అంటే లాన్సెట్ అనే ఒక
ప్రచురితమైన లేదంటే ప్రఖ్యాతిగాంచిన జర్నల్లో భాగంగా జర్నల్ ఒక అధ్యయనం ప్రకారం భారత్లో స్థూలకాయ మహమ్మారి అనేది 2015 నాటికి ఎన్ని కోట్లుగా ఉంటుందని వెల్లడించింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 30 కోట్లు, సెకండ్ ఆప్షన్ 50 కోట్లు, థర్డ్ ఆప్షన్ 45 కోట్లు అండ్ ఫోర్త్ ఆప్షన్ 25 కోట్లు. మరి దీనికి సంబంధించి స్థూలకాయ మహమ్మారిలో 2015 నాటికి భారత్లో దాదాపుగా 45 కోట్లు బాధితులు ఉంటారు అని చెప్పి ఈ సంస్థ ప్రచురించడం జరిగింది, లేదంటే ఈ జర్నల్ వారు వివరించడం జరిగింది. మరి 45 కోట్లలో దాదాపుగా అంటే సుమారుగా మాక్సిమం అంటే 44.9 కోట్ల మంది ఈ స్థూలకాయానికి బాధితులు అవుతారు అని చెప్పి జర్నల్లో ప్రచురించడం జరిగింది. మరి దీనికి సంబంధించి పురుషుల్లో ఎంతవరకు ఈ వ్యాధికి ప్రభావితం అవుతారు అంటే 21.8 crores మంది ఈ వ్యాధికి ప్రభావితం అవుతారని ప్రచురించడం జరిగింది. మరి స్త్రీలలో దాదాపుగా 23.1 crore ఈ స్థూలకాయానికి వారు ప్రభావితం అవుతారు అని చెప్పి ప్రచురించడం జరిగింది. మొత్తంగా 44.9 కోట్లు బాధితులు ఉండగా దీంట్లో పురుషుల్లో 21.8 crores అండ్ స్త్రీలలో 23.1 crore వరకు ఈ వ్యాధి బారిన పడతారు అని చెప్పి ఈ లాన్సెట్ లో ప్రచురించడం జరిగింది. మరి ఈ స్థూలకాయం అనేది మరి ఏ ప్రధాన కారణాలు దీనికి స్థూలకాయం మహమ్మారి అని చెప్పొచ్చు అంటే దాదాపుగా డయాబెటీస్, టైర్ 2 డయాబెటీస్ అంటే షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా, మరియు గుండె సంబంధిత వ్యాధులు అలాగే క్యాన్సర్ మరియు ఫ్యాటీ లివర్ అలాగే డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ మరియు ఫ్యాటీ లివర్ వంటి ప్రధాన కారణాలు ఈ స్థూలకాయ మహమ్మారికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. మరి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. మరి ఈ సమస్యలు అనేవి స్థూలకాయానికి సంబంధించి ప్రధాన కారణాలుగా లాన్సెట్ అనే జర్నల్లో ప్రచురించడం జరిగింది. మరి 2015 నాటికి 45 కోట్లలో అంటే దాదాపుగా ఈ స్థూలకాయ మహమ్మారి అనేది దాదాపుగా అధిక ఆదాయ రంగాలలో వారికి ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు దాదాపుగా అల్పాదాయ వర్గాలలో కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్థూలకాయానికి సంబంధించి ఈ వ్యాధి బారిన పడుతున్నారు అని చెప్పి జర్నల్లో ప్రచురించడం జరిగింది. అంటే అధిక ఆదాయ వర్గాలలోనే కాకుండా అల్పాదాయ వర్గాలలో కూడా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్థూలకాయానికి ప్రభావితం అవుతారు అని చెప్పి ఈ జర్నల్లో ప్రచురించడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తుఫాన్గా మారే అవకాశం ఉందని దీనికి శక్తి తుఫాన్గా పేరు పెట్టారు. మరి ఈ శక్తి తుఫాన్ అనే పేరుని ఏ దేశం సూచించింది అంటే బంగాళాఖాతంలో ఆవర్తనం అనేది ఏర్పడింది, ఇది తుఫాన్గా మారే అవకాశం ఉంది అని చెప్పి వివరించడం జరిగింది. మరి దీనికోసం ఈ తుఫాన్కి ఒక పేరును కూడా పెట్టారు, దాని పేరే శక్తి తుఫాన్. మరి ఈ శక్తి తుఫాన్ని ఏ దేశం సూచించింది అంటే ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి బంగ్లాదేశ్ అండ్ ఆప్షన్ 4
మాల్దీవులు. మరి ఏ దేశం ఈ పేరును సూచించింది అంటే శ్రీలంక ఈ పేరును సూచించింది. శక్తి తుఫాన్ అనే పేరును శ్రీలంక సూచించింది. మరి దేశవ్యాప్తంగా లేదంటే ప్రపంచంలో విభిన్న దేశాలు సంయుక్తంగా ఒక పేరును సూచించడం జరిగింది. అందులో ఈ పేరు కూడా ఒకటిగా చెప్పవచ్చు. నెక్స్ట్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ రోజున జ్ఞాన్ భారతం మిషన్ ని పునరుద్ధరించనున్నారు అంటే భారత ప్రధాని జ్ఞాన్ భారత్ మిషన్ ని ఏ రోజున పునరుద్ధరించనున్నారు అనే దానికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ జూలై 10, సెకండ్ ఆప్షన్ జూన్ 9 అండ్ థర్డ్ ఆప్షన్ ఆగస్ట్ 15 అండ్ ఫోర్త్ ఆప్షన్ సెప్టెంబర్ 24. మరి ఏ రోజున పునరుద్ధరించనున్నాడు అంటే దాదాపుగా జూన్ 9 దీనికి సంబంధించి ఈ మిషన్ ని పునరుద్ధరించనున్నారు. మరి ఈ జ్ఞాన్ భారత్ మిషన్ ని ఎందుకోసం పునరుద్ధరించనున్నారు అంటే మనకి మాన్యుస్క్రిప్ట్లని దాదాపుగా 1 కోటి వరకు ఏర్పరచుకోవాలి లేదంటే కోటి వరకు సమకూర్చుకోవడానికి మాన్యుస్క్రిప్ట్లను 1 కోటి వరకు సమకూర్చుకోవడం కోసం అలాగే భారత వారసత్వ మాన్యుస్క్రిప్ట్లని ప్రఖ్యాత లేదంటే ప్రాముఖ్యతతో డాక్యుమెంట్ చేయడం కోసం ఇప్పుడు మాన్యుస్క్రిప్ట్స్ అంటే 1 కోటి వరకు మాన్యుస్క్రిప్ట్లని సమకూర్చుకోవడం కోసం ముందుగా ఈ మాన్యుస్క్రిప్ట్స్ అంటే ఏంటి మరి అని చూసుకుంటే మాన్యుస్క్రిప్ట్స్ అంటే చేతితో రచించిన పుస్తకాలు లేదా గ్రంథాలను కాపాడుకోవడం కోసం చేతితో రచించిన పుస్తకాలు లేదా గ్రంథాలను కాపాడుకోవడం కోసం మరియు దీనిని సమకూర్చుకోవడం కోసం దాదాపుగా 1 కోటి చేతితో రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని 1 కోటి వరకు సమర్పించుకోవడం కోసం లేదంటే సమకూర్చుకోవడం కోసం మరియు అలాగే భారత వారసత్వ మాన్యుస్క్రిప్ట్ లేదంటే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చుకొని ఒక ప్రాముఖ్యతతో కూడిన డాక్యుమెంట్ ని చేయడం ఈ వారసత్వ మాన్యుస్క్రిప్ట్స్ అన్నిటినీ కలిపి ఒక డాక్యుమెంట్ ని చేయడం కోసం పునరుద్ధరించడం జరిగింది. ఈ జ్ఞాన్ భారత్ మిషన్ ని పునరుద్ధరించడం జరిగింది. ఏ రోజున అంటే జూన్ 9 పునరుద్ధరించడం జరిగింది. నెక్స్ట్, ఆదివాసులు మరంగుబురుగా ఏ పర్వతాన్ని పూజిస్తారు? మరి ఆదివాసులు మరంగుబురుగా పూజించే పర్వతం కి సంబంధించి మనం ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మంషాలు, సెకండ్ ఆప్షన్ నంగా ప్రభాత్, థర్డ్ ఆప్షన్ నామ్చా బార్వా అండ్ ఫోర్త్ ఆప్షన్ పార్మాస్మాత్ హిల్. మరి ఆదివాసులు మరంగుబూరుగా ఏ పర్వతాన్ని పూజిస్తారు అంటే పారాస్మాత్ హిల్ ని మరంగుబూరుగా పూజిస్తారు. మరి మరంగుబూరుగా అంటే ఏంటి అంటే మరంగుబూరుగా అంటే ఆదివాసులు పూజించే ఒక దైవం. ఆదివాసులు పూజించే దైవం సృష్టి మరియు విధ్వంస ద్వైవం. ఆదివాసులు పూజించే సృష్టి మరియు
సృష్టి మరియు విధ్వంస దైవంని ఈ పర్వతంగా పూజిస్తారు. ఆదివాసులు పూజించే ఒక దైవంగా ఈ పారస్మాత్ హిల్ ని పూజించడం జరుగుతుంది. మరి ఏంటా దైవం అంటే సృష్టి మరియు విధ్వంసం కోసం ఉన్న దైవంగా ఈ పారస్మాత్ హిల్ ని పూజిస్తారు. మరి ఈ ఆదివాసుల్లోని సంతాల్ తెగవారు మరి ఏ తెగవారు పూజిస్తారు అంటే సంతాల్ తెగవారు ఆదివాసుల్లోని సంతాల్ తెగవారు ఈ పారస్మాత్ హిల్ ని ఒక దైవంగా ఈ పర్వతాన్ని పూజిస్తారు. మరి ఓన్లీ సంతాల్ తెగవారే కాకుండా జైనులు కూడా ఈ పారస్మాత్ హిల్ ని లేదంటే పారస్మాత్ హిల్ ని ఒక తీర్థయాత్ర స్థలంగా వీరు గుర్తిస్తారు. తీర్థయాత్ర స్థలంగా పారస్మాత్ హిల్ ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే మరి జైనులకి మరియు సంతాల్ తెగకి మధ్య ఒక మత సంఘర్షణకి సంబంధించిన పారస్మాత్ హిల్ గా కూడా చెప్పుకోవచ్చు. పారస్మాత్ హిల్ అనేది రెండు తెగల సంయుక్తంగా లేదంటే మత సంస్కరణలకి సంబంధించిన సంఘర్షణ కూడా ఈ పారస్మాత్ హిల్ అనేది ఉంది. పారస్మాత్ హిల్ అనేది సంతాల్ తెగవారి దైవంగా భావించే పర్వతంగా వీరు గుర్తించారు. అలాగే జైనులు కూడా పవిత్రమైన తీర్థ స్థలంగా ఈ పారస్మాత్ హిల్ ని పూజిస్తారు. మరి ఈ రెండు తెగల మధ్య మత సంఘర్షణతో కూడిన పర్వతంగా కూడా ఈ పారస్మాత్ హిల్ ని చెప్పుకోవచ్చు. చేనేత హస్తకళ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా ఎవరిని నియమించారు? మరియు చేనేత హస్తకళ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సలహాదారుని నియమించడం జరిగింది. మరి ఎవరిని నియమించారు అంటే దానికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ జి సతీష్ రెడ్డి, ఆప్షన్ బి ఎస్ సోమనాథ్, ఆప్షన్ సి సుచిత్రా ఎల్లా అండ్ ఆప్షన్ 4 రామ సుబ్రహ్మణ్యం. మరి దీనికి సంబంధించి చేనేత హస్తకళ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారునిగా సుచిత్ర ఎల్లాను నియమించడం జరిగింది. మరి సుచిత్ర ఎల్లా అనే ఈ వ్యక్తి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండిగా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండి సుచిత్ర ఎల్లాను చేనేత హస్తకళ అభివృద్ధికి సలహాదారునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి సుచిత్ర ఎల్లా గారు దాదాపుగా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. PRS లెజిస్లేషన్ నివేదిక ప్రకారం 2024లో ఢిల్లీ అసెంబ్లీలో ఎన్ని బిల్లులను ఆమోదించింది అంటే PRS లెజిస్లేషన్ అనే నివేదిక ప్రకారం 2024లో ఢిల్లీ అసెంబ్లీ అనేది ఎన్ని బిల్లులను ఆమోదించింది అని దానికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 3, సెకండ్ ఆప్షన్ 4, థర్డ్ ఆప్షన్ 1 అండ్ ఫోర్త్ ఆప్షన్ 2. మరి ఎన్ని బిల్లులను ఆమోదించింది ఢిల్లీ ప్రభుత్వం అంటే దాదాపుగా ఒక బిల్లును మాత్రమే 2024లో ఆమోదించింది. మరి ఏంటా బిల్లు అనంటే GST గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ GSTని ఒకే ఒక బిల్లుని 2024లో ఢిల్లీ అసెంబ్లీ ఒకే ఒక బిల్లుని ఆమోదించడం జరిగింది. మరి 2024లో PRS లెజిస్లేషన్ నివేదిక ప్రకారం దేశంలో ఉన్న అత్యల్ప రాష్ట్రంగా లేదంటే అత్యల్పంగా ఒకే ఒక చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రంగా ఢిల్లీని
పేర్కొనింది. మరి అత్యధికంగా బిల్లులని ఆమోదించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని గుర్తించింది అంటే కర్ణాటక రాష్ట్రాన్ని అత్యధిక బిల్లులు ఆమోదించిన రాష్ట్రంగా పిఆర్ఎస్ లెజిస్లేషన్ నివేదిక పేర్కొంది. మరి అత్యధికంగా ఎన్ని బిల్లులను పేర్కొంది అంటే దాదాపుగా 49 బిల్లులను కర్ణాటక ఆమోదించింది. 2024లో అత్యధిక బిల్లులను ఆమోదించిన రాష్ట్రం కర్ణాటక దాదాపుగా 49 బిల్లులను ఆమోదించింది. మరి అత్యల్పంగా ఆమోదించిన బిల్లులు 2024లో అంటే ఢిల్లీ ఒకే ఒక బిల్లుని ఆమోదించింది, అది జిఎస్టి. మరి 2024లో పిఆర్ఎస్ లెజిస్లేషన్ నివేదిక ప్రకారం మొత్తంగా దేశవ్యాప్తంగా ఎన్ని బిల్లులు ఆమోదించాయి అంటే దాదాపుగా 500 బిల్లులు రావడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 500 బిల్లులు ఆమోదం జరిగాయి అని చెప్పి పిఆర్ఎస్ లెజిస్లేషన్ నివేదికలో వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పును పునఃసమీక్షించడానికి ఎవరు సూచించారు అంటే ఈ బిల్లులకి సంబంధించి కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే తీర్పును మళ్ళీ తిరిగి పరిశీలించడానికి ఎవరు సూచించారు అనంటే ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ రాష్ట్రపతి, సెకండ్ ఆప్షన్ ఉపరాష్ట్రపతి, థర్డ్ ఆప్షన్ గవర్నర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ప్రధాన న్యాయమూర్తి. మరి దీనికి సంబంధించి ఎవరు సూచించారు అంటే ఉపరాష్ట్రపతి మళ్ళీ ఈ కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే తీర్పును పునఃసమీక్షించాలి అని చెప్పి సూచించడం జరిగింది. మరి ఎందుకోసం ఈ కేసుని పునఃసమీక్షించాలి అని సూచించారు అంటే రీసెంట్ గా ఒక న్యాయమూర్తి ఇంట్లో కట్టలుగా డబ్బు కట్టలు అనేవి బయటపడ్డాయి, కాలిన డబ్బు కట్టలు అనేవి బయటపడ్డాయి. మరి ఈ నేపథ్యంలో ప్రజలు ఒక న్యాయమూర్తి ఇంట్లోనే ఇన్ని డబ్బులు బయటపడ్డాయి అనంటే ఆయన అవినీతికి పాల్పడ్డాడు అంటే ఒక న్యాయమూర్తి ఇంట్లోనే అవినీతికి పాల్పడ్డాడు అంటే న్యాయమూర్తులు అందరూ ఒకే విధంగా ఉంటారు అని అనుకుంటారు అని చెప్పి రీసెంట్ గా జస్టిస్ సంజీవ్ ఖన్నా మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన సంజీవ్ ఖన్నా గారు ఒక వెబ్సైట్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ వెబ్సైట్ లో భాగంగా ఆన్లైన్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్ లో పొందుపరచాలి అని చెప్పి ఒక వెబ్సైట్ లో ఒక సంజీవ్ ఖన్నా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని ప్రకారం న్యాయమూర్తులందరూ కూడా వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేటాయింపుల గురించి కానీ మరియు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. అంటే దాదాపుగా ఒక న్యాయమూర్తి ఆ విధంగా చేశాడని అందరు న్యాయమూర్తులు అదే విధంగా ఉండరు అని చూపించుకోవడానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన సంజీవ్ ఖన్నా గారు ఆన్లైన్ వెబ్సైట్లని తీసుకురావడం జరిగింది. మరి ఈ నేపథ్యం కారణంగానే ఎవరు ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే తీర్పును పునఃసమీక్షించాలి అని సూచించడం జరిగింది. మరి ఏంటా ఈ కేసు అంటే కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ 1991 అనే ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కె వీరస్వామి మరియు యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఈయన ఒక న్యాయమూర్తి అయినప్పటికీ అంటే సుప్రీంకోర్టు చర్చ ఏదైతే ఉందో ఒక న్యాయమూర్తి ఇంట్లో అవినీతికి సంబంధించిన విచారణ జరపాలంటే ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలి అని చెప్పి ఈ కేసులో కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును ఇవ్వడం జరిగింది 1991లో. మరి దీనికి సంబంధించి
కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మరి న్యాయమూర్తి ఇంట్లో విచారణ జరపాలంటే ఆయన అనుమతిని ముందుగానే పొందాలంటే ఆయన ఖచ్చితంగా అప్రమత్తానికి గురి అవుతాడు. అంటే ఖచ్చితంగా ఆయన ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటాడు. మరి దీనివల్ల అవినీతి అనేది ఏ విధంగా నిర్మూలన జరుగుతుంది ఈ తీర్పు కారణంగా అని చెప్పి ఉపరాష్ట్రపతి ఈ కేసుని మళ్ళీ పునర్సమీక్షించాలి అని చెప్పి సూచించడం జరిగింది. WHO నివేదిక ప్రకారం కరోనా ప్రభావంతో ప్రపంచ సగటు జీవిత కాలం ఎన్ని ఏళ్ళు తగ్గింపు జరిగిందని నివేదించింది. మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం కరోనా ప్రభావంతో సగటు జీవిత కాలం కొన్ని ఏళ్ళు అనేది తగ్గిందంట. మరి ఎన్నేళ్లకు అది తగ్గింది అంటే దాదాపుగా ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 2.5 సంవత్సరాలు, ఆప్షన్ బి 3.4 సంవత్సరాలు అండ్ ఆప్షన్ సి 1.8 ఇయర్స్ అండ్ లాస్ట్ ఆప్షన్ 2.2 ఇయర్స్. మరి WHO నివేదిక ప్రకారం కరోనా కారణంగా మనిషి జీవిత కాలం లేదంటే సగటు జీవిత కాలం అనేది 1.8 సంవత్సరాలు తగ్గిందంట. అంటే కరోనా ఎప్పుడైతే వచ్చిందో కరోనా కారణంగా వ్యాక్సిన్స్ 1-2 కాకుండా బూస్టర్ డోస్ ని కూడా తీసుకోవడం జరిగింది. మరి కరోనా కారణం నుంచి కరోనా ఎప్పుడైతే అటాక్ అయిందో కరోనా ముగిసిన తర్వాత కూడా కొన్ని కొత్త రకమైన వ్యాధులు అనేవి వస్తున్నాయి. ఎవరు ఏ విధంగా అనారోగ్యానికి గురి అవుతున్నారు, ఎవరు ఏ విధంగా చనిపోతున్నారు అని చెప్పలేకపోతున్నాం. మరి దీనికి సంబంధించి కరోనా ద్వారా దాదాపుగా 1.8 సంవత్సరాల సగటు వయసు అనేది తగ్గింది అని చెప్పి WHO నివేదిక ప్రకారం వెల్లడించింది. DFCCIL అనే సంస్థ ఏ రాష్ట్రంలో అతి పొడవైన రైల్ ఫ్లైఓవర్ ని గార్డెన్ ని ప్రారంభించింది అంటే DFCCIL కి సంబంధించి మనం ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ పంజాబ్, సెకండ్ ఆప్షన్ జార్ఖండ్, థర్డ్ ఆప్షన్ కర్ణాటక అండ్ ఫోర్త్ ఆప్షన్ మహారాష్ట్ర. మరి ఏ రాష్ట్రంలో అతి పొడవైన రైల్ ఫ్లైఓవర్ గార్డెన్ ని ప్రారంభించింది అంటే మహారాష్ట్రలో ప్రారంభించింది. మహారాష్ట్రలోని కొలంబియాలో WDFC వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్రలోని కొలంబియాలో వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఏర్పాటు చేశారు అనంటే రవాణా యొక్క లేదంటే వస్తువుల యొక్క రవాణా రద్దును నివారించడానికి లేదంటే వస్తువుల యొక్క సరుకు రవాణా ఏదైతే ఉందో వాటిని రద్దును తగ్గించడానికి మరియు స్థిరమైన లెజిస్లేషన్స్ ని ఏర్పాటు చేయడానికి మరియు సరుకు రవాణా రద్దును తగ్గించడానికి ఈ పొడవైన రైల్ ఫ్లైఓవర్ గార్డెన్ ని ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే మహారాష్ట్రలోని కొలంబియాలో వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లో ఏర్పాటు చేశారు. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.